న్యూస్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో నిర్వహించిన పలు గ్రామ సభల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. కారేపల్లి మండలం కోమట్లగూడెం గ్రామ సభలో కాంగ్రెస్ క్యాడర్ కొట్టుకున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు రాలేదంటూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్త మరో కార్యకర్తపై చేయి చేసుకున్నారు. ఇక కొణిజర్ల మండలం సిద్దిక్ నగర్లో కూడా గొడవ జరిగింది. టెంట్ను కూలగొట్టి గొడవకు దిగారు గ్రామస్తులు. కారేపల్లి మండలం కొత్తూరులో నిర్వహించిన గ్రామ సభలోనూ దాడులు జరిగాయి. అధికార పార్టీ వారి పేర్లను మాత్రమే జాబితాలో చేర్చారంటూ కొత్తూరు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ పై కాంగ్రెస్ కార్యకర్త చేయి చేసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో ప్రజాపాలన గ్రామ సభలో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. గత ప్రభుత్వ హయాంలో తమకు రైతు బంధుతో పాటు ఇతర పథకాలు వచ్చాయని, ఇప్పుడు రైతు భరోసా పథకం వర్తించదంటున్నారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అంతేకాదు అనర్హులకు సంక్షేమ పథకాలు వస్తున్నాయని, అర్హులకు రావడం లేదని ఆరోపించారు. అయితే సబ్ కలెక్టర్ కిరణ్మయి గ్రామస్తులకు నచ్చజెప్పారు. సర్వేలు గ్రామ సభల పేరుతో ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఆందోళన చేపట్టారు. అనంతారం గ్రామంలో 40 మందిని రేషన్ కార్డులకు ఎంపిక చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అర్హులైన పేదలు ఉన్నా వారికి కాకుండా ఎవరెవరికో ఇచ్చారని ఆరోపించారు. గతంలోనే దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు లిస్టులో లేకపోవడంతో గ్రామ సభను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నాయకులు. అర్హులైన అందరికీ ఇండ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యేను మాట్లాడకుండా అడ్డుకుని ఆందోళన చేయడంతో రసాభాస నెలకొంది. ఆ తర్వాత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పేర్లు అనౌన్స్ చేశాక మీరు గ్రామ సభ ముగింపు చేస్తున్నారు.